జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసబసగా ముగిసింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనతో సమావేశం దద్దరిల్లింది. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాలు చేయాలంటూ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అటు బీజేపీ కార్పొరేటర్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ సభ్యులు మాట్లాడేందుకు మేయర్ అవకాశం ఇవ్వడంపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా స్పందించిన బీజేపీ సభ్యులు పోడియం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై అంటూ ఇరు పార్టీల కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఆందోళన మధ్యలోనే కౌన్సిల్ సమావేశం ముగిసినట్లు మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా ముగిసింది. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనతో సమావేశం దద్దరిల్లింది. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలంటూ కార్పొరేటర్లు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు. సౌమ్య. వైశాలి, అయితే జీహెచ్ఎంసీ సమావేశం ఈ రోజు ఉదయం 10 గంటలకి స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు రచ్చ చేస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలంటూ. ఎందుకంటే కారణం, మేయర్, డిప్యూటీ మేయర్ ఇంతకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచి కాంగ్రెస్ కి జంప్ అయ్యారు. సో ఈ కారణంగా అవిశ్వాసం కింద వాళ్ళు రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ జీహెచ్ఎంసీ సమావేశం, ఆ సమావేశం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇదే రచ్చ సాగింది. ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు, టీ బ్రేక్ తర్వాత కూడా మేయర్ ఇంకా సమస్యల గురించి, అంటే ఈ మాన్సూన్ లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, నాలాల సమస్యలు కానీ, వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం, ఇలాంటి విషయాల గురించి చర్చించడం మొదలుపెట్టిన తర్వాత కూడా బీఆర్ఎస్ నేతలు ఇంకా బీజేపీ నేతలు వీళ్ళు పోడియం దగ్గరికి వెళ్ళి వేరే విషయాల మీద, అంటే మేయర్ అవిశ్వాస తీర్మానం గురించి, ఇంకా కొన్ని సమస్యలు ఆల్రెడీ ఎన్నికల కోడ్ కి ముందు అప్రూవ్ అయినాయి కూడా ఇంకా వాటిని మొదలు పెట్టలేదు, దానికి సంబంధించిన నిధులు శాంక్షన్ చేయలేదు, పొన్నం ప్రభాకర్ తో లేఖ అడుగుతున్నారు అధికారులు అంటూ పోడియం దగ్గరికి వెళ్ళి దాని గురించి రచ్చ చేశారు. దీనికి మేయర్ ప్రతిస్పందించి కొంచెం సానుకూలంగా మాట్లాడండి, ముందు విషయాల మీద చర్చిద్దాం, ఆ తర్వాత మీకు కావాలంటే మా రాజీనామా గురించి బయట మీరు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు మీరు ధర్నా చేయండి, ఒప్పుకుంటాను, కానీ సభలో మాత్రం ఇలాంటి విషయాలు మాట్లాడొద్దని కోరారు. ఇంకా అదే సమావేశం స్టార్ట్ అయినప్పుడు అమరపాలి కొత్తగా ఈ సభకి అటెండ్ అయ్యారు. అయితే అమరపాలితో సహా కొంతమంది కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. ఇక అడిషనల్ కమిషనర్స్ గా ఎవరైతే కొత్తగా బాధ్యతలు చేపట్టారో వాళ్ళందరినీ పరిచయం చేయడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది పరిచయాలు అయిన తర్వాత అశోక్ రెడ్డి గారు కొత్తగా వాటర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వాటర్ డిపార్ట్మెంట్ ఎండి అశోక్ గారు అటెండ్ అవ్వలేదు సభకు అనేసి, దాన్ని కూడా బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు, వారు రావాల్సిందని. యాక్చువల్ గా ఆయనకి వైరల్ ఫీవర్ ఉండడంతో రావడం లేదని చెప్పారు. అమరపాలి ఇంటిమేట్ చేశారు ఈ విషయం, కానీ ఆవిడతో కాల్ చేయించి మరి ఆయన రావాల్సిందని పట్టుబట్టారు. ఈ రకంగా మళ్ళీ ఇంకొకసారి సభలో రచ్చ మొదలైంది. ఇలా ప్రతి ఒక్కదానికి ఒక కారణం తీసుకొస్తూ డిమాండ్ చేశారు. లాస్ట్ కి అటు తిరిగి ఇటు తిరిగి అది మేయర్ దగ్గరికే వచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్ అవిశ్వాసం కిందకే వచ్చింది. అది దాని గురించే డిమాండ్ చేస్తున్నారు పదే. ఇంకా బీజేపీ వాళ్ళైతే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంకా ఎంఐఎం ఈ 3 పార్టీలు ఒకటే అంటూ ప్లకార్డులు కూడా పెట్టి మరి దాని గురించి ప్రతిపాదించారు. ఈ 3 పార్టీలు ఒకటే కావాలని చేస్తున్నాయి, ప్రజల సమస్యల మీద వీళ్ళకి చిత్తశుద్ధి లేదు, వీళ్ళ అధికారం కోసమే చూస్తున్నారు అన్నట్టు వాళ్ళు కూడా రచ్చ స్టార్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా మళ్ళీ 3వసారి బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకున్న తర్వాత ఈ రచ్చ ఇంకా ఎక్కువ అవ్వడంతో ఇక ఏమి చేయలేని పరిస్థితుల్లో సభ క్లోజ్ చేసేస్తారు. ఇంకా వాయిదా వేసే అవకాశం కూడా లేకపోయింది. మేయర్ ఈ సభ ఇంతటితో క్లోజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇంకా ఏంటంటే మేయర్ పోడియం దగ్గర 15 నిమిషాల పాటు వాయిదా వేసిన సభ ఈ రచ్చ ఇలా కొనసాగుతుండడంతో
ముగించాల్సి వచ్చింది యాక్చువల్ గా. కానీ ఈ సభ కన్నా ఒకవేళ జరిగి ఉంటే అలాగే కంటిన్యూస్ గా వర్షాకాలం కావడంతో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి చర్చించాలనుకున్నారు. అయితే ఇది ఇలా ఉండగా దీని తర్వాత చాలా మంది నేతలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు కానీ బీజేపీ నేతలు, బీజేపీ నుంచి మన ఈటెల రాజేందర్ గారు మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి బాల్మూరి వెంకట్ మాట్లాడారు. మాజీ డిప్యూటీ మేయర్ అంటే ఒకప్పుడు గతంలో మాజీ డిప్యూటీ మేయర్ గా చేసిన బాబా సెఫీసుద్దీన్ ఆయన కూడా మాట్లాడారు. సో వీళ్ళందరి వాదన ఒకటే, ఒకరి మీద ఒకరు సమస్యల గురించి ఒకరి మీద ఒకరు డిమాండ్స్ చెప్పుకోవడం తప్పితే ప్రజా సమస్యల గురించి ఎవరు ప్రశ్నించట్లేదు, ప్రజా సమస్యలు తీర్చే అవకాశం ఇవ్వట్లేదు, వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదని బల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణ చేశారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే అసలు రేవంత్ రెడ్డికి ప్రజల సమస్యల మీద చిత్తశుద్ధి లేదు, తన అధికారం నిలబెట్టుకోవడం కోసమే ఇవన్నీ చేస్తున్నాడు. రైట్. అయితే సౌమ్య, లోపల కౌన్సిల్ లోపల అధికార విపక్షాల కార్పొరేటర్ల మధ్య ఘర్షణ జరిగి కొట్టుకునే వరకు వెళ్ళిందా? లేదు, అలాంటి గొడవలు ఏం జరగలేదు. కానీ పోడియం వద్దకెళ్లి మేయర్ దగ్గరికి వెళ్లి మేయర్ ని అసలు మాట్లాడనివ్వలేదు కార్యకర్తలు. ఎంతసేపు వాళ్ళ డిమాండ్స్ గురించే మాట్లాడారు. సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆ సమస్యల దగ్గర నుంచి ఎంతసేపు టాపిక్ డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారు బీజేపీ కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ. అయితే అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది బయటకు రావడం, కొంతమంది హాజరు కాకపోవడం, దీనిపై అప్డేట్స్ ఏంటి? హాజరు కాకపోవడం అంటే యాక్చువల్ గా హాజరైన కార్పొరేటర్లే ముందుగా అసలు సభని అవాయిడ్ చేయడానికే ప్రయత్నించారు అందరూ. మేయర్ చెప్తున్నా కానీ ఎవరు వినలేదు. హాజరు కాకపోవడానికి ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమీ లేవు. యాక్చువల్ గా మేయర్, డిప్యూటీ మేయర్ మీదే వీళ్ళ ఫోకస్ అంతా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజా సమస్యల కన్నా కూడా వాళ్ళ రాజీనామా, వాళ్ళు ఎంతసేపు అవిశ్వాసానికి వాళ్ళని డిమాండ్ చేయాలి, వాళ్ళు రాజీనామా చేయాలి, వాళ్ళ మీద ఒక తీర్మానం క్రియేట్ చేయాలని ఇతర పార్టీలను కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఎంఐఎం దేనికి మద్దతు ఇస్తుంది అనేది ఇక్కడ అర్థం కాని విషయం, ఆసక్తికరమైన విషయం కూడా. బీజేపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. కానీ బీజేపీ కూడా కాంగ్రెస్ కార్పొరేటర్స్ కి వ్యతిరేకంగా ఉన్నట్లే తెలుస్తుంది ఇక్కడ మనకి. ఈ సిచ్యువేషన్ లో ఇలా సభ క్లోజ్ అయిపోయింది. రైట్. థ్యాంక్ యూ సౌమ్య.